వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రొయ్యల కోసం భారత్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం అమెరికా పట్టు. ఖరారైన భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం. అది పార్టీ హైకమాండ్ చేతిలో ఉంది. కర్ణాటకలో సీఎం మార్పుపై ఖర్గే స్పందన. ఉత్తరాద్రి రాష్ట్రాలకు ముంచెత్తుతున్న భారీ వర్షాలు. హిమాచల్కు రెడ్ అలర్ట్. పాశమైలారం ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. అమరావతిలో క్వాంటం పార్క్, ఏపీని టెక్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు. జూబ్లీ హిల్స్ పై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. తిరుమలకు పోటెత్తిన భక్తులు. సర్వదర్శనానికి 10 గంటల సమయం. జవహర్ నగర్ లో ఇళ్ల కూల్చివేతలపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటుందని తీవ్ర విమర్శలు. ఆయుధాలు వదిలి నక్సలైట్లు సరెండర్ అవ్వాలి, లేదంటే అందరినీ అంతం చేస్తామంటూ హెచ్చరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నష్టాలతో దేశీయ సూచీలు ప్రారంభం. ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ. కన్నప్పపై పైరసీ పంజా, హార్ట్ బ్రేకింగ్ అంటూ మంచు విష్ణు ట్వీట్. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో భారత్ ఓటమిపై స్పందించిన మాజీ కోచ్ గ్రెగ్ చావెల్ ఫీల్డింగ్ కాదు, బౌలింగ్ వైఫల్యమే ఓటమికి అసలు కారణమని విశ్లేషణ. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ప్రతిష్టంభనకు తెరపడింది. ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువుకు ఒక్కరోజు ముందే, అంటే జూలై 8న దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం కొంత కాలంగా వాషింగ్టన్లో చర్చలు జరుపుతుంది. ఇరుపక్షాలు అన్ని షరతులకు అంగీకరించడంతో చర్చలు ఫలప్రదమయ్యాయని తెలుస్తుంది. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను విధిస్తామని ట్రంప్ ప్రకటించిన గడువు జూలై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. గడువును పొడిగించే అవకాశం లేదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేయడంతో ఒప్పందం కుదరటం భారత్కు పెద్ద ఊరటనిచ్చినట్లయింది. భారత దిగుమతులపై విధించిన 26% అదనపు సుంకాలను అమెరికా జూలై 9 వరకు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అదనపు సుంకాల నుంచి పూర్తిగా మినహాయింపు పొందాలని భారత్ బలంగా వాదిస్తుంది. ఈ తాత్కాలిక ఒప్పందంలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఒప్పందాలలో భాగంగా అమెరికా కొన్ని కీలక డిమాండ్లను భారత్ ముందు ఉంచింది.
తేలింది. ముఖ్యంగా పాడి పరిశ్రమ విషయంలో రాయితీలు ఇవ్వటం భారత్కు సవాలుగా మారింది. మరోవైపు భారత్ కూడా తమకు ప్రయోజనం కలిగించే అంశాలపై పట్టుబడింది. ముఖ్యంగా దేశంలో అధిక ఉపాధి కల్పించే టెక్స్టైల్స్, వజ్రాభరణాలు, రెడీమేడ్ దుస్తులు, ప్లాస్టిక్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి వంటి ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో సుంకాల రాయితీలు కల్పించాలని కోరుతుంది. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు జరిగిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు సీఎం పగ్గాలు కట్టబెట్టబోతున్నారని చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మీడియా ఈ అంశంపై ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి మార్పు అంశం పార్టీ హైకమాండ్ చేతిలో ఉందని, పార్టీ హైకమాండ్ లో ఏం జరుగుతుందనే విషయం ఏ ఒక్కరూ బయటకు చెప్పరని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ విషయంలో చర్య తీసుకునే హక్కు హైకమాండ్ కు మాత్రమే ఉందని, కాబట్టి విషయాన్ని హైకమాండ్ కే వదిలేద్దామని చెప్పారు. దీనిపై ఎవరూ అనవసరమైన సమస్యలు సృష్టించవద్దని ఆయన కోరారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు వార్తలు నిజమేనని ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఖర్గే పై విధంగా స్పందించారు. Party leaders are saying that there will be change in the chief minister in October, and these things are in the making. Say that is in the hands of High Command. Nobody can say here what is going in the High Command. This is left to the High Command. High Command has got power to take further actions, but unnecessarily one should not create problems. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షాలకు పలు చోట్ల వరదలు సంభవిస్తున్నాయి. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని 10 జిల్లాలకు భారత వాతావరణ శాఖ వరద హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బిలాస్పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, హమీర్పూర్, మండి, కాంగ్రా జిల్లాలలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కులు, ఉనా, చంబా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపింది. రాబోయే 3 నుండి 4 గంటల్లో కిన్నౌర్, లహూల్, స్మృతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ సిమ్లా కేంద్రంలోని సీనియర్ అధికారి సందీప్ కుమార్ శర్మ తెలిపారు. ఇక భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 129 రహదారులను మూసివేశారు. మండి, సిర్మౌర్ జిల్లాలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సొలాన్లో ఓ వంతెన కొట్టుకుపోయింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు నేడు సెలవు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాషమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే పాసమైసారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు తీవ్రత ఎంత భారీగా ఉందంటే ప్రమాద సమయంలో పనిచేస్తున్న కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఈ పెను విపస్ఫోటనానికి ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. సమీపంలోని మరో భవనానికి కూడా బీటలు వారాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకొని భయానక వాతావరణం నెలకొంది. పాషమైలారం పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. భవిష్యత్ టెక్నాలజీగా భావిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో అమరావతిలో క్వాంటమ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వంతో కలిసి ఈ బృహత్తర ప్రాజెక్టులో పాలు పంచుకునేందుకు టీసీఎస్, ఐబీఎం, ఎల్&టీ వంటి దిగ్గజ సంస్థలు ముందుకు రావడం విశేషం. విజయవాడలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం క్వాంటమ్ వ్యాలీ అనే అంశంపై జాతీయ స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐటీ, ఫార్మా, వాణిజ్య నిర్మాణ రంగాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వంతో చేతులు కలిపిన టీసీఎస్, ఐబీఎం, ఎల్&టీ సంస్థలు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తాను గతంలో సీఎంగా ఉన్నప్పటికీ అనుభవాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అలాగే ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి టెక్నాలజీ రెవల్యూషన్ ను పరిచయం చేసినప్పుడు తాను 7వ తరగతి చదువుకుంటున్నానని గుర్తు చేశారు మంత్రి లోకేష్. So we are actually building components and hardware
that can manipulate and measure light. And this is very important because we have a big problem in India. Is whatever you see here, all of this is coming mostly from outside. What we are doing is basic components from the detectors, the wires and the optics. We are building here within India, which will make us a sovereign capability in quantum. So if you see the whole ecosystem, will probably be a partner or a customer for us someday. So this is Cornerstone. As on today, with all these things, how much we are able to import? What is the percentage? I'll tell you. In quantum computing, the import component is almost 80%, 70 to 80%. In quantum communication, the single photon detector and the photon source, right now it is imported, but we are almost like 7 to 8 labs have come to a very high level. So now we need a manufacturing capability. Once that is done, it's like 95% we will be using. But in computing, it will take a little bit more time, because in quantum computing, people are still not convinced that the cryogenic is the right way to go, like this what you saw millikelvin, because people are working on photonic qubits now. Once that becomes a reality, actually it will work at room temperature, except the detector which will be at liquid helium. And for this sensors or NV center, the diamond itself, that is being imported, which can also be done. So Surat people have started doing, because you know Surat we have this diamond industry. So they have, for them this business is too little. So their other usage is much more. So there is a commercial challenge. So, very interesting challenges, but we have to break through. So we will have to give probably gap funding. Viability gap funding you have to give and then make it viable. Commercially. So that is where I think, so in that you will be surprised, the seed to grow a diamond is important. So actually in the last meeting with PM, in another meeting, he gave a challenge. He said, launch something on making the seeds for the diamond, which looks so easy, but it's not easy. I don't know how he knows it. That's amazing. Then when I spoke about cell phone, everybody echoed me political opposition. Cell phone can give food or shelter or water, what you are talking, why you are doing all these things, who wants this, like that. Today, after 25 years, wife can live without husband, husband can live without wife, both cannot live without cell phone. Let Amravati become to Quantum Valley what Silicon Valley became to software, a global symbol of innovation, excellence and aspiration. To be very honest, when the Honorable Chief Minister spoke about this initiative, 99% of the people in the room didn't understand what he was talking. We were all perplexed, puzzled. I'm a Carnegie Mellon undergrad. I worked at the World Bank for 2 years. I'm a Stanford MBA. Even I was quite perplexed and puzzled. So all of us went to ChatGPT and started our research, like all of us do here. You know, it's very rare we come across visionary leadership. India is lucky to see the next version of Mr. Naidu, and we're really witnessing history here. When history is created, we really don't understand its impact and the transformation it will have on all of us. And I think we're very fortunate to have a leader like Mr. Naidu to lead from the front. And as the entire leadership in the cabinet, the bureaucracy, we are here to support his vision and make this a reality and to bring Amravati on the map of quantum computing. So let Amravati let us together script India's next technological chapter, quantum by design and quantum by resolve. I'd like to thank every one of you for giving me this wonderful opportunity. And I'd like to thank the Honorable Chief Minister for making me part of his journey of creating history. Honestly, I don't know who the IT Minister was in 95. I should check back and jog my memory. But honestly, being an IT Minister in his cabinet this time around, I think the kind of energy, excitement that he's been able to create. And I'd like to thank the entire national leadership here for their support in this journey. Thank you very much and Jai Hind. ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. వెంగళాపూర్ నగర్ డివిజన్ సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్లో స్థానిక కార్పొరేటర్ దౌదీప్య అధ్యక్షతన ఆదివారం రాత్రి దివంగత నేత మాగంటి గోపీనాథ్ సంతాప సభ జరిగింది. మాగంటి కుమారుడు వత్సల్యనాథ్, కుమార్తెలు అక్షరానాగ,
దిశిరా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి, సోహైల్ బాయ్, మాగంటి సోదరుడు మాగంటి వజ్రనాథ్ తదితరులు నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులను గోపీనాథ్ చేపట్టారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. థీమ్ పార్కుకు, కమ్యూనిటీ హాల్కు మాగంటి గోపీనాథ్ పేరు పెట్టాలని స్థానికులు కోరుతున్నారని జెహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో లేవనెత్తాలని ఆయన కార్పొరేటర్కు సూచించారు. ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ మించిన నాయకుడు ఎవరూ లేరని తన భర్త దివంగత నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎప్పుడూ చెప్పేవారని ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో దినేష్ చౌదరి, వై రవి, వేణుగోపాల్, పవన్ ముదిరాజ్, కాలనీ అధ్యక్షులు విజయ్ కుమార్, కోడే సాంబశివరావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ల గల భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారికి 88,497 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 19,054 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి 4.34 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. చెన్నైకు చెందిన టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ కు 51 లక్షల విరాళం అందించింది. ఈ విరాళం చెక్కును సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గోపాల శ్రీనివాసన్ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. నగరంలో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల కూల్చివేతలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ కూల్చివేతలపై మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జవహర్ నగర్ లో పర్యటించిన ఆయన పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జవహర్ నగర్ లో బాధితులతో మాట్లాడిన అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడుతూ 30-60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునేవాడు ధనవంతుడా లేక నిరుపేదవాడా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చిన్న స్థలాల్లో గూడు కట్టుకుంటున్న వారిపై మీ ప్రతాపం చూపించడం సిగ్గుచేటు. మూర్ఖులారా, మీకు కళ్ళు కనబడటం లేదా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. పేదల బ్రతుకుల్లో మట్టి కొట్టడం ద్వారా ప్రభుత్వానికి ఏం లభిస్తుందని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై ఈటెల సంచలన ఆరోపణలు చేశారు. బంజారా హిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఎకరాకు 50 కోట్ల నుండి 100 కోట్ల విలువ చేసే భూములను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. ఆ అక్రమ కట్టడాలను, కబ్జాలను క్రమబద్ధీకరించేందుకు జీవో నెంబర్ 58, 59 తీసుకొచ్చారని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపు బడా నేతల కబ్జాలను కాపాడుతూ మరోవైపు పూరి గుడిసెలను కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటోడు ఉన్నోడా లేనోడా? మూర్ఖుల్లారా, కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు, బంజారా హిల్స్లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు, డబ్బున్నోళ్ళు, కలిగినోళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నెంబర్ 58, జీవో నెంబర్ 59లో వన్ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పేరిట, 30 మంది పేరిట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసావు కదా కొడుక. ఇవాళ ఈ 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు తగలదారా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉన్నాయి. నక్సలైట్లు తక్షణమే హింసను వీడి లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో రావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆదివాసీలు, ఇతర వర్గాలపై నక్సల్స్ హత్యాకాండకు పాల్పడుతున్నారని, ఆయుధాలు వదిలేసేంత వరకు వారితో చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. లొంగిపోతే పునరావాసం కల్పిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10,000 మంది నక్సలైట్లు లొంగిపోయారని వెల్లడించారు. 2026 మార్చిలోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని ప్రకటించారు. నక్సలైట్లకు మద్దతుగా మాట్లాడేవారు బాధిత కుటుంబాల పరిస్థితిని తెలుసుకోవాలని హితవు పలికారు. గిరిజన బిడ్డలను, పోలీసులను చంపినప్పుడు వారి తరపున ఎవరూ మాట్లాడలేదని, కానీ ఇప్పుడు చర్చల కోసం చాలా మంది పిలుపునిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను నక్సలైట్ల అడ్డాగా మార్చవద్దని సూచించారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్తామని అమిత్ షా తెలిపారు. అయితే పాకిస్తాన్ మాట రాహుల్ గాంధీ నోట వినిపిస్తుందని విమర్శించారు. मुझे बताओ निजामाबाद वालों, ये नक्सलवादियों को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? जोर से बोलो, करना चाहिए या नहीं करना चाहिए? ये तेलंगाना कांग्रेस पार्टी के अध्यक्ष कहते हैं कि इनको शरण में लाओ। कौन ना बोल रहा है भाई? जिसको सरेंडर करना है करे। मैं इस मंच पर से कहता हूं, सारे लोग हथियार छोड़ दो और सरेंडर करो, मगर सरेंडर नहीं करेंगे तो हमने तय किया है
31 मार्च 2026 के पहले इस देश से नक्सलवाद को हम समाप्त कर देंगे, समाप्त। వరుసగా 3 రోజుల లాభాలు ఆర్జించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. దేశీయ సూచీలు 9 నెలల గరిష్టానికి చేరడంతో పలుమార్లు లాభాల స్వీకరణకు దిగారు. మొదట ఫ్లాట్ గా మొదలైన సూచీలు ఆ తర్వాత నష్టాల బాట పట్టాయి. ఆసియా, పసిఫిక్ ప్రధాన మార్కెట్లు అన్ని సానుకూలంగానే కదలాడుతున్నాయి. దేశీయ సూచీల నష్టాలకు లాభాల స్వీకరణ మాత్రమే కారణంగా కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గత శుక్రవారం ముగింపు 84,058తో పోల్చుకుంటే సోమవారం ఉదయం ఫ్లాట్ గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి కూరుకుపోయింది. టెక్, టెలికాం రంగాలు ప్రధానంగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 221 పాయింట్ల నష్టంతో 83,837 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతుంది. ప్రస్తుతానికి 58 పాయింట్ల లాభంతో 25,578 వద్ద కొనసాగుతుంది. సెన్సెక్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా, హిందుస్థాన్ కాపర్, కెనరా బ్యాంక్, అరబిందో ఫార్మా, ఫెడరల్ బ్యాంక్ పేర్లు లాభాల్లో ఉన్నాయి. మహానగర్ గ్యాస్, హీరో మోటార్ కార్ప్, రెడ్డిస్ ల్యాబ్స్, ఫేజ్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ కార్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 104 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.47గా ఉంది. ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న కన్నప్ప చిత్రంపై పైరసీ భూతం పంజా విసిరింది. ఈ చిత్రానికి సంబంధించిన వేలాది పైరసీ లింకులు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిణామంపై కన్నప్ప చిత్ర బృందం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు హీరో మంచు విష్ణు హార్ట్ బ్రేకింగ్ ఎక్స్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు 30,000కు పైగా పైరసీ లింకులను గుర్తించి తొలగించినట్లు వెల్లడించారు. మా కన్నప్ప సినిమా పైరసీకి గురవుతుంది. ఇది చాలా బాధాకరం. ఇప్పటికే 30,000 పైచులుక పైరసీ లింకులను తొలగించాం. పైరసీ అనేది ముమ్మాటికి దొంగతనమే. మన పిల్లలకు దొంగతనం చేయమని నేర్పించాం కదా. పైరసీ కంటెంట్ చూడటం కూడా అలాంటిదే. దయచేసి దీనిని ప్రోత్సహించకండి. సరైన మార్గంలో సినిమాకు మద్దతు ఇవ్వండి అని విష్ణు విజ్ఞప్తి చేశారు. ఎంతో శ్రమ, పెట్టుబడితో నిర్మించే సినిమాలను పైరసీ రూపంలో దెబ్బతీయటం దారుణమని ఆయన పేర్కొన్నారు. సినిమా పరిశ్రమను తీవ్రంగా నష్టపరిచే పైరసీని అరికట్టేందుకు ప్రేక్షకుల సహకారం ఎంతగానో అవసరమని విష్ణు అభిప్రాయపడ్డారు. సినిమాను థియేటర్లలో లేదా అధికారిక ఓటీటీలో ప్లాట్ఫామ్లలో మాత్రమే చూసి తమ కష్టానికి ప్రతిఫలం అందించాలని కోరారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలవడంపై భారత్ మాజీ కోచ్ గ్రెగ్ చాహెల్ తీవ్రంగా స్పందించారు. కేవలం పేలవ ఫీల్డింగ్ వల్లే భారత్ ఓడిపోయిందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. భారత బౌలింగ్ దళంలో వైవిధ్యం లేకపోవడం, ఏకపక్షంగా జస్ప్రీత్ బుమ్రా పైనే ఆధారపడటమే పరాజయానికి ప్రధాన కారణాలని ఆయన విశ్లేషించారు. ESPN క్రిక్ ఇన్ఫోకు రాసిన తన కాల్మంలో ఆయన ఈ అభిప్రాయాలను వెల్లడించారు. రెండో టెస్టులో మణికట్టు స్పిన్నర్ కు ల్దీవ్ యాదవ్ కు జట్టులోని తీసుకురావడం అత్యవసరమని చాపెల్ గట్టిగా సూచించారు. షేన్ వార్న్ తర్వాత బహుశా అత్యుత్తమ మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అని అభివర్ణించిన ఆయన కుల్దీప్ ను చేర్చడం ద్వారా భారత్ బౌలింగ్ యూనిట్ లో వైవిధ్యం పెరుగుతుందని అన్నారు. బౌలింగ్ మార్పు జరిగినప్పుడు వికెట్లు ఎందుకు పడతాయంటే దానికి ఓ కారణం ఉంది. అది బ్యాటర్ ను తిరిగి తమ వ్యూహాన్ని మార్చుకునేలా చేస్తుంది. ప్రస్తుత భారత బౌలింగ్ దళంలో కెప్టెన్ శుభమన్ గిల్ కు ఆ వెసులుబాటు లేదు అని చాపెల్ వివరించారు. అదేవిధంగా ఎడమ చేతి వాటం పేసర్ హర్షదీప్ సింగ్ ను జట్టులోకి తీసుకోవాలని చాపెల్ సూచించారు. ముఖ్యంగా బుమ్రాకు విశ్రాంతినిచ్చినా లేదా అతనికి మద్దతుగానైనా హర్షదీప్ ను ఆడించడం వల్ల ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కు కొత్త కోణంలో సవాల్ విసినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రొయ్యల కోసం భారత్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం అమెరికా పట్టు. ఖరారైన భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం. అది పార్టీ హైకమాండ్ చేతిలో ఉంది. కర్ణాటకలో సీఎం మార్పుపై ఖర్గే స్పందన. ఉత్తరాద్రి రాష్ట్రాలకు ముంచెత్తుతున్న భారీ వర్షాలు. హిమాచల్కు రెడ్ అలర్ట్. పాశమైలారం ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. అమరావతిలో క్వాంటం పార్క్, ఏపీని టెక్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు.
జూబ్లీ హిల్స్ పై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. తిరుమలకు పోటెత్తిన భక్తులు సర్వదర్శనానికి 10 గంటల సమయం. జవహర్ నగర్ లో ఇళ్ల కూల్చివేతలపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటుందని తీవ్ర విమర్శలు. ఆయుధాలు వదిలి నక్సలైట్లు సరెండర్ అవ్వాలి లేదంటే అందరినీ అంతం చేస్తామంటూ హెచ్చరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నష్టాలతో దేశీయ సూచీలు ప్రారంభం. ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ. కన్నప్పపై పైరసీ పంజా హార్ట్ బ్రేకింగ్ అంటూ మంచు విష్ణు ట్వీట్. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో భారత్ ఓటమిపై స్పందించిన మాజీ కోచ్ గ్రెగ్ చావెల్ ఫీల్డింగ్ కాదు బౌలింగ్ వైఫల్యమే ఓటమికి అసలు కారణమని విశ్లేషణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.